అందరూ ఆత్మ సంబంధమైన ఒకే బండలోనిది త్రాగిరి. హల్లెలూయా. ఒకే ఆత్మ సంబంధమైనది, ఒకే పానీయము, ఒకే భోజనము, ఒకే ఆహారం. స్త్రీ అని పురుషుడని లేదు. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు లేదంటమ్మా? సమానమే. ఆదాము పక్కటెముకలో నుండి స్త్రీని నిర్మించారు, అవునా కదా? అలాగే ఇక్కడ స్త్రీలు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే తక్కువ కానీ ఎక్కువ కానీ చేయలేదు. అందరూ సమానమే దేవుల్లో. ఈరోజు నేను స్త్రీని కదా, నేను బలహీనురాలను కదా, లేదంటే నేను చేయలేను కదా అని చాలా మంది సమర్థించుకుంటా ఉంటారు. నేను స్త్రీని కదా, నేను స్త్రీని కాబట్టి నేను చేయను, స్త్రీ కాబట్టి బాధ్యత లేదు, స్త్రీని కాబట్టి నాకేం లేదు అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇక్కడ ఒకే స్థలములో మేడగదిలో కూర్చొని అందరూ ప్రభువుని ఆరాధిస్తూ పరిశుద్ధాత్మతో నింపబడడం కోసం వీరందరూ స్త్రీలను, యేసు తల్లి అయిన మరియలు, శిష్యులు, సహోదరులు అందరూ కలిసి దేవుని ఏక మనసుతో ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అందుకోసమే నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. అలాగే స్త్రీలు యేసు ప్రభు పునరుద్ధారుడై తిరిగి లేచిన సమయంలో మొట్టమొదటిగా కలుసుకున్నది కూడా స్త్రీలే. హల్లెలూయా. స్త్రీల యొక్క ప్రాధాన్యత ఎంత అద్భుతం. ఆమేన్. హల్లెలూయా. ఇంకో దగ్గర మార్కు సువార్తలో ఉంటుంది, అపవిత్రాత్మలు పట్టిన 7 దయ్యముల చేత విడుదల పొందిన మరియా అని ఉంటుంది. హల్లెలూయా. అంటే దేవుడు స్త్రీల పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. కానీ స్త్రీలు ఏం చేస్తా ఉన్నారు? నేను తక్కువ కదా అని సమర్థించుకుంటూ ఉంటున్నారు. కాబట్టి మన బలహీనురాలుగానో మనం చూసుకున్నట్లయితే